హలో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ అనసూయ ఆగేదేలే, వీడియోలు పెట్టుడు, మరి మీరు లైక్ కొట్టుడు. ముందు రోజు మనం మామూలుగా దోశ చేయాలంటే ముందు రోజు బియ్యము, ఉద్దిబ్యాలు, కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టుకొని సాయంత్రం మిక్సీ పట్టుకుంటాం కదా. ఒక్కోసారి రోజు చేసే ప్రాసెస్ బోర్ కొట్టి ఈసారి ఇన్స్టెంట్ దోశ చేద్దాంలే అని అనుకున్నాను. అందుకని ముందు రోజు ఏం చేయలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పెరుగినలో కొంచెం పెరుగున్నది ఒక కప్పు మైన ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ వేరే గిన్నెలకి ఏం మాడుస్తావులే అని అదే గిన్నెలో ఒక గ్లాసు బియ్యపిండి వేసిన తర్వాత అదే గ్లాస్తో బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత అదే గ్లాస్తో మైదా పిండి కూడా వేసిన. ఇప్పుడైతే ఉండలు లేకుండా మూడింటిని బాగా కలిపాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇంకా ఎక్కడ ఉండలు లేకుండా మన దోసపిండి కూడా మెత్తగా ఉంటుంది కదా, అట్లా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకున్న తర్వాత మనం అందులో ఏం చేయాలంటే అట్లా నీళ్ళు పోసుకుంటూ అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని శనగబ్యాలు కూడా వేసి నానబెట్టుకోవాలి. 3/4 గంట అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే అందులో మనము పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఒక్కలుగా అయినా దంచైనా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్నాక రొంత కొత్తిమీర, రొంత జీలకర్ర కూడా మంచి బాగా టేస్ట్ వస్తుంది కదా జీలకర్ర వేస్తే. అందుకని రొంత జీలకర్ర, పసుపు, ఇంకా ఉప్పు, రొంత సోడా అన్నమాట. సోడా కూడా వేసుకొని ఇంకేముంది అంత కలిపేసుకొని మనము దోశల పెనం మీద దోశలు వేసుకునేట్టే దీంతో కూడా దోశలు వేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి కారము, పచ్చడి అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వేసినాం కదా, ఇంకేం అవసరం లేదనమాట. కారము ఇంకా రొంత ఎక్కువగా కావాలా అనిపిస్తే మటుకు మనం ఏదైనా ఇంట్లో ఉండే ఊరగాయతోనో లేకపోతే ఏదైనా పొడితో కానీ తింటే మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్